వన్ అండ్ ఆల్, నేను మీ విరాజ్ని. నాన్న ప్రేమ అసలు తండ్రి తన పిల్లల కోసం వస్తే గనక తను ఎంత వరకు ఆయన అంటే తన స్థాయికి మించిందైనా సరే, తను ఎంత కష్టాన్నైనా సరే భరించగలడు. కానీ తన పిల్లలకి ఏదైనా చిన్న కష్టం వస్తే తండ్రి అనేవాడు భరించలేడు అనడానికి మనం చాలా చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్లో చాలా ఎక్కువ మంది యూట్యూబర్స్ అందరూ చాలా ఎక్కువగా హెల్ప్ చేస్తున్నారు, హెల్ప్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఈవెన్ డొనేషన్స్ కూడా తీసుకుని ఆ అమ్మాయికి సెండ్ చేయడానికి చూస్తున్నారు. మీన్స్ తండ్రి కష్టాన్ని ఎరిగిన వాళ్ళు కాబట్టి. ఆ తండ్రి పేరు సురేష్ కుమార్ గారు, ఆ అమ్మాయి పేరు పునర్నవిక. ఆ అమ్మాయికి ఎస్మా టైప్ 1 అనే ఒక ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతుంది. చిన్నపిల్ల, అంతే జస్ట్ 11 మంత్స్ మాత్రమే ఉంటాయి. 2 ఇయర్స్ లోపు ఒక వ్యాక్సిన్ కంపల్సరీగా వేయించాలి. ఆ వ్యాక్సిన్ కాస్ట్ దగ్గరికి 17 కోట్లు. అది సామాన్యుడికి చాలా పెద్ద అమౌంట్. అయినా సరే తండ్రి కదా, తన ప్రేమని, తన ప్రేమించిన పిల్లని, చిన్న పిల్లని, తను పెంచి పోషించాలనుకుంటా పిల్లని, తను కనురెప్పల కింద కాపాడుతున్న పిల్లని కాపాడుకోవడానికి తండ్రి ఎంత దూరానికైనా వెళ్తాడు అనడానికి ఇదే చాలా 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 పెద్ద నిదర్శనం అని చెప్పచ్చు మనం. ఈయన తన పిల్ల గురించి అన్ని సోషల్ మీడియా ఏ ఒక్క సోషల్ మీడియాను కూడా వదలలేదు. ప్రతి సోషల్ మీడియాలోనే హెల్ప్ చేయమని అడుగుతున్నారు. అసలు ఆ అమ్మాయి కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. సింపుల్గా చెప్పాలంటే పునర్నవికకి ఎస్మా టైప్. అసలు ఎస్మా టైప్ అంటే ఏంటి, ఇందులో ప్రాబ్లమేటిక్ ఏమవుతుంది ఏంటంటే తను 11 మంత్స్లో ఈ ప్రాబ్లం ఉందనే విషయం వాళ్ళు పేరెంట్స్ ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన తర్వాత నుంచి ఆ అమ్మాయి పాలు మాత్రమే తాగుతుంది, ఇంకేమీ తీసుకోవట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం 2 ఇయర్స్ లోపు కంపల్సరీగా ఈ వ్యాక్సిన్, మీరు ఏదైతే చూస్తున్నారో ఆ వ్యాక్సిన్ కంపల్సరీగా వ్యాక్సిన్ తీసుకోవాలి. అసలు ఆ వ్యాక్సిన్ ఏంటి, దానికి ఉండే ప్రాబ్లం ఏంటి, అసలు ఏంటి అమ్మాయికి ఉన్న ప్రాబ్లం అంటే ఈ వ్యాక్సిన్ 2 ఇయర్స్ లోపు కంపల్సరీగా తీసుకోవాలి. అండర్లైన్ తీసుకోవాలి, ఈ వ్యాక్సిన్ 2 ఇయర్స్ లోపు కంపల్సరీగా అమ్మాయి తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ గురించే ఈ కష్టాలన్నీ, ఆయన పడుతున్న కష్టాలు కూడా. ఒకవేళ ఈ వ్యాక్సిన్ ఈ టైంలో అమ్మాయి తీసుకుంటే కనుక చాలా సేవ్ అవుతుంది, తీసుకోకపోతే చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. ఏంటంటే ప్రాబ్లం, ఎస్మా మీన్స్ స్పైనల్ మస్కులర్ ట్రోఫీ. స్పైనల్ మస్కులర్ ట్రోఫీ అంటే తనకి స్పైనల్ కార్డ్ మొత్తం చచ్చిపడిపోతుంది. అట్ ద సేమ్ టైం నర్వ్స్, చేతులు కాళ్ళు కూడా వాట్ పనిచేయ. సింపుల్గా చెప్పాలంటే నేనేం తప్పు మాట్లాడితే కనుక క్షమించండి. కండిషన్ సీరియస్ అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే నేను చెప్తున్నాను. ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. ఆ అమ్మాయి చాలా చాలా క్రిటికల్ పొజిషన్లో అయితే ఉంది. ఇప్పుడు చాలామంది దాతలు క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు పంపిస్తున్నారు. పంపించండి, ఇలాగా పంపించండి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ ఒక వ్యాక్సిన్ ఫ్రీగా వేయిస్తుంది. హార్ట్ అటాక్ ఎవరికన్నా వస్తే కనుక ఆ వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్ళు బతుకుతున్నారు. ఆ వ్యాక్సిన్ కాస్ట్ 80,000, రైట్? సో గవర్నమెంట్ అది ఇనిషియేటివ్ తీసుకొని హార్ట్ అటాక్ ఉన్న పేషెంట్స్కి ఆ వ్యాక్సిన్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఫ్రీగా ట్రీట్మెంట్ జరిగేటట్టు ఉంది. సేమ్ అదే విధంగా ఇది కూడా ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని ఈ అమ్మాయిని కాపాడవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఒక్కటి చొరవ తీసుకుంటే కనుక ఈ ఈ ప్రాబ్లం నుంచి ఈజీగా బయటపడగలుగుతాం. ఎందుకంటే ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఇండియాలో లేదు. ఈ వ్యాక్సిన్ కూడా ఇండియాలో లేదు, ఇది ఇతర దేశాల్లో ఉంది. ఇప్పుడు ఆ వ్యాక్సిన్ అక్కడి నుంచి ఇక్కడికి తెప్పించడం జరగాలి. సో ఇది మనం ఎంత డొనేషన్ గురించి ట్రై చేసినా సరే, ఒక పర్సన్ని మనం సేవ్ చేయాలనుకుంటున్నాం, ఇంకో పర్సన్ స్టార్ట్ అయితే పరిస్థితి ఏంటి?
సో అదే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటే కనుక ఈ ప్రాబ్లం గురించి ఆలోచించగలిగితే కనుక ఫ్యూచర్లో ఎవరికి వచ్చినా సరే ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అవ్వగలుగుతుంది. ఎందుకంటే తండ్రి ప్రేమ తండ్రికి మాత్రమే తెలుసు. తల్లిదండ్రులు ప్రేమ తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు. తెలిసిన ప్రతి ఒక్కరు అమ్మాయి గురించి ఆలోచించండి. ఆ అమ్మాయిని ఎలా కాపాడాలనేది ఆలోచించండి. మీరు డొనేట్ చేయండి, ఎంత వీలైతే అంత డొనేట్ చేయండి. బట్ అట్ ద సేమ్ టైం ఇది గవర్నమెంట్ అండర్టేక్ తీసుకొని ఈ ప్రాబ్లమ్ని కంప్లీట్గా సొల్యూషన్ ఎతకాల్సిందిగా కోరుచున్నాను ఎంటైర్ ప్రభుత్వం మొత్తాన్ని. అది ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, లేదా తెలంగాణ గవర్నమెంట్ అవ్వచ్చు, లేదా ఏ గవర్నమెంట్ అని అవ్వచ్చు. బట్ టేక్ అన్ ఇనిషియేటివ్ అండ్ ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఎందుకంటే ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ అమ్మాయికి ఇన్ టైంలో వ్యాక్సిన్ తీసుకోకపోతే కనుక తన బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. అట్ ద సేమ్ టైం లంగ్స్ కంప్లీట్గా ఇన్ఫెక్షన్ గురవుతుంది. అండ్ రెస్పిరేటరీ సిస్టంలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే తను ఇంజెక్షన్ తీసుకుంటే కనుక ఈ ప్రాబ్లం కంప్లీట్గా డిజాల్వ్ అవుతుంది. సో ఆ అమ్మాయి వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం అది 2 years లోపే. మనకి చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేం. మరి చిన్న పిల్ల, అది 11 months అమ్మాయి, తను ఎంత బాధను భరిస్తుందో ఆ బాధను చూస్తున్న తల్లిదండ్రులు, అమ్మా నాన్న ఇంకెంత బాధపడతారనేది ఒకసారి ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాలి. ప్రతి తల్లిదండ్రులు కాదు, పిల్లలు కూడా ఆలోచించాలి. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్, మా అందరికంటే ఎక్కువగా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి కంపల్సరీగా. ప్లీజ్ try to understand the situation and try to solve this problem. Please accept. Thank you.